అంబేద్కర్ను ఎవరిని అడిగినా రెండు విషయాలు ప్రధానంగా చెప్తారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రచించాడు, అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు తెచ్చాడు. రాజ్యాంగం రచించిండు, రిజర్వేషన్లు తెచ్చిండు. రాజ్యాంగం రచించిండు, రిజర్వేషన్లు తెచ్చిండు. రాజ్యాంగ రచయిత మాత్రమేనా అంబేద్కర్ని చూడాల్సింది? ఇది కూడా నాకు ఆసక్తి కలిగించిన విషయం. ఎందుకు అంటే సైన్స్లో ఎపిస్టమాలజీ అని ఒక సైన్స్ ఉంటుంది. అంటే ద నాలెడ్జ్ ఆఫ్ ది నాలెడ్జ్. ఓకే, ద సైన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది నాలెడ్జ్. అంటే మనకు వస్తున్న జ్ఞానం అనేది మూలం ఏంటి, ఎక్కడి నుంచి మన జ్ఞానం వస్తుంది, దాని పుట్టుకేంటి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎపిస్టమాలజీ అంటారు. ఇప్పుడు మనకు వచ్చే జ్ఞానం మొత్తం కూడా దేని గురించిన జ్ఞానమైనా కానివ్వండి, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మనకు అందుబాటులో ఉన్న జ్ఞానము, విజ్ఞానము, పుస్తకాలు, ఇన్ఫర్మేషన్, వీటి నుంచి మన జ్ఞానం వస్తుంది. అంబేద్కర్ గురించి ఈ దేశంలో అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చేంత వరకు అంబేద్కర్ గురించి ఎవరికి తెలియదు. అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చిన తర్వాత అంబేద్కర్ అనే పేరు బయటకు వచ్చింది. 1992లో కదా ఆయనకు భారతరత్న ఇచ్చింది. 52 నుంచి 57లో ఆయన చనిపోతే భారతరత్న 92లో ఇచ్చారు. అంటే ఇంతకాలం పాటు అంబేద్కర్ మేధావిగా గుర్తించలేదా? అంటే అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చిన తర్వాత మాత్రమే అంబేద్కర్ రచనలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు ఎవరికి తెలియదు. నేను చదివిన పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి మన టెక్స్ట్ బుక్స్ని ఎక్కడ అంబేద్కర్ గురించి చదవలే. నాకు గుర్తున్న 7వ తరగతిలో గాంధీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని టెస్టులు కండక్ట్ చేసి అందరికీ ఎస్ఏలు రాయించి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినకి గాంధీకి సంబంధించిన బుక్ సెట్ ఇచ్చారు. నాకు అందులో బుక్ సెట్ వచ్చింది. నేను జిల్లా ఫస్ట్ వచ్చాను, బుక్ సెట్ వచ్చింది. అప్పుడు నాకు గాంధీ గురించి తెలిసింది. గాంధీ గురించి నేను చదివాను. గాంధీ నాకు ఎప్పుడు హీరో. కానీ అంబేద్కర్ని చదివిన తర్వాత గాంధీలో మరో కోణం కనిపించడం మొదలుపెట్టింది. అంటే అంబేద్కర్ అనే వ్యక్తిని, ఆయన సిద్ధాంతాలని, ఆయన రచనల్ని ఎవరికి అందకుండా చేయడంలో అప్పటి ఉన్న పాలకవర్గం చాలా గొప్పగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటే అంతవరకే పరిమితం చేసింది ఆయన్ని కేవలం రాజ్యాంగ నిర్మాతగాను, ఇంకా చెప్పాలి అంటే రిజర్వేషన్లు ఇచ్చి మా జీవితాలను నాశనం చేసిన అగ్రవర్ణాలు కోపగించుకోవడానికి కారణమైన వ్యక్తిగా మాత్రమే చూపించాయి తప్ప అంబేద్కర్ అనేవాడు కేవలం దళితుల కోసం మాత్రమే పనిచేయలేదు. అంబేద్కర్ అనే వ్యక్తి, అంబేద్కర్ అనే మేధావి ఈ దేశంలో ఉండే అన్ని అణగారిన వర్గాల కోసం పనిచేశాడు, ఇన్క్లూడింగ్ మహిళలతో సహా. కార్మిక వర్గాల కోసం, శూద్రుల కోసం, సమాన హక్కుల కోసం, అందరి కోసం పనిచేసే విషయాన్ని మరుగునపరిచి కేవలం రిజర్వేషన్లు ఇచ్చాడు, మా ఉద్యోగాలకు గండి కొట్టాడు అని ఒక విలన్గా చూపించడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చిన తరువాత అంబేద్కర్లో ఉన్న మరో కోణము, అంబేద్కర్ యొక్క మేధస్సు, అంబేద్కర్ చేసిన పని, అంబేద్కర్ ఇక్కడ ఉన్న మిగతా స్వాతంత్ర సమరయోధులు అందరికంటే కూడా ఎలా అగ్రస్థానంలో ఉన్నాడనే విషయాన్ని ఆ తర్వాత కొంచెం వెలుగులోకి రావడం మొదలుపెట్టింది. ఇప్పటికీ చాలామందికి, చదువుకున్న నాలాంటి చాలామందికి కూడా అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత, కేవలం రిజర్వేషన్లు ఇచ్చిన వాడని తెలుసు తప్ప అంబేద్కర్లో ఉంటే మిగతా కోణాలు తెలియదు. ఆ కోణాల గురించి వివరించాలనే ఉద్దేశంతో నేను ఇది మీద మాట్లాడాలనుకున్నాను.